ముందుగా నేను సారీ చెప్పాలి ఆలస్యమైనందుకు. దానికి రీజన్ ఏంటంటే కూడా మాకు చదువు నేర్పినటువంటి చిన్ననాటి మా మాస్టర్ గురువు గారు ఆచార్యులు శ్రీనివాసాచార్యులు గారు వరంగల్లో చనిపోయారు. ఖమ్మం రోడ్ ఎక్కి ఇటు వస్తుంటే వద్దామని వస్తుంటే మధ్యలో మెసేజ్ వచ్చింది. నేను మీరు కన్విన్స్ చేయడా ట్రై చేశాను అటు పోవాలి కంప్లీట్గా నిఖిల్ని ఎవరైనా పంపిద్దాం అనుకున్నా కానీ ఖచ్చితంగా రావాలంటే అక్కడికి పోయి మిగతా మా ఫ్యామిలీ మెంబర్లు అందరినీ అక్కడ పెట్టి నేను జస్ట్ అటెండ్ అయ్యి వచ్చాను. దానికోసం ఒక 2 hours లేట్ అయింది. యాక్చువల్లీ ఎవరైనా రావాలి. ఇంత ఓపికగా ఉన్నటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఖమ్మం గ్రానైట్ ట్రేడింగ్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ ఈరోజు డైరీ ఓపెనింగ్, క్యాలెండర్ ఓపెనింగ్ ఈ 2 ప్రోగ్రామ్స్ నన్ను అడిగారు. 29 నేను వాస్తవంగా డేట్ ఇచ్చాను. నిన్న సడన్గా ఢిల్లీ పోవాల్సి వచ్చింది. మొన్న నైట్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోతే వారి అంత్యక్రియకు కూడా హాజరవ్వాల్సి వచ్చింది మా పార్టీ తరఫున. పోయి ఆయన టెన్షన్ పడుతూనే ఉన్నాడు. ఉపేందర్ సార్ వస్తారా రారా, ఎట్టి పరిస్థితులు వస్తానే అని చెప్పిన. కానీ పొద్దునట్టు మాత్రం ప్రోగ్రాం వరంగల్ పోవాల్సి వచ్చింది. అందరికి ఆకలి అవుతున్నట్టుంది. 2 నిమిషాల్లో ముగిస్తా. ఈ అసోసియేషన్ గౌరవ సలహాదారులు అదాలత్ నరేందర్ గారు, గౌరవ అధ్యక్షులు వెంపటి ఉపేందర్ గారు, అధ్యక్షులు రుణావత్ కిషన్ గారు, జనరల్ సెక్రటరీ షేక్ జానీ గారు, ట్రెజరర్ ఎం నవీన్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ పూర్ల కృష్ణ గారు, ఉపాధ్యక్షులు షేక్ రహీం గారు, చత్రం శేషగిరి గారు జాయింట్ సెక్రటరీ గారు, ఇంకో జాయింట్ సెక్రటరీ శంకరాచార్య గారు, బయట ఉన్న మిత్రులు, గ్రానైట్ అసోసియేషన్ నుంచి కూడా వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ తమ్మినేని సాగర్ గారు, జనరల్ సెక్రటరీ షేక్ రియాజ్ గారు. వీరు కాకుండా మిగతా మన గ్రానైట్ కుటుంబం, క్వారీ ఓనర్లు కానీ, ట్రేడింగ్ కానీ, లారీ ఓనర్స్ అసోసియేషన్లు కానీ, ఇంకేదైనా కానీ గ్రానైట్ కుటుంబంలో గ్రానైట్లో పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కానీ, క్వారీలో పనిచేసేవాళ్ళు కానీ, ఇంకా దీంట్లో దాదాపు ప్రేజింగ్ అన్ని సంబంధించిన వ్యక్తులు వచ్చి ఉన్నారని నాకు అర్థమవుతుంది. అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో కూడా లాస్ట్ ఇయర్ డైరీ ఓపెనింగ్ ముదిగొండ గుర్రాలపాట దగ్గర లారీ ఆఫీస్ ఓపెనింగ్ దగ్గర అక్కడనే చేసినట్టుంది. మనం అసోసియేషన్ ఆఫీస్లో చేసాం. ఈసారి కొంచెం ఇక్కడ పెట్టుకుంటామనంటే నేను జనరల్గా ఎందుకులే సింపుల్గా చేసుకోమంటాను కానీ మీ ఉత్సాహాన్ని బట్టి నేను కాదనలేకపోయినా, అందరం ఎక్కడున్నా సరే ఒక క్వారీ ఓనర్గా నేను రాజ్యసభ సభ్యుని అయినప్పటికీ కానీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఒక విషయం చెప్పాలనుకుంటే గ్రానైట్ శ్రేయస్సు కోసం, క్వారీల శ్రేయస్సు కోసం, ఫ్యాక్టరీల శ్రేయస్సు కోసం, గ్రానైట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం, లారీ ఓనర్స్ కానీ ఇంకెవరైనా కానీ ఏదైనా సరే నాకు ఈ గుర్తింపు తెచ్చిందే, నన్ను ఇంత వాణి చేసిందే నాకు గ్రానైట్ పరిశ్రమ. నేను గ్రానైట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కానీ, స్టేట్ అసోసియేషన్ కానీ, ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఏది మాట్లాడినా కూడా ఇది నా ఫ్యామిలీ అనే చెప్తాను. నేను ఇది నా కుటుంబం అనే చెప్తాను. ఎందుకంటే ఏ రోజు ఏ రాత్రి అర్ధరాత్రి కూడా యుగంధర్ ప్రెసిడెంట్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి రమణ గారు కావచ్చు, మధు గారు కావచ్చు, వెంకట్రావు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎన్ని స్టేట్ రాయల్ నాగేశ్వరరావు గారు కూడా కావచ్చు, ఎవరు అధ్యక్షులు ఉన్నా కూడా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూనే ఉంటా. వాళ్ళు అర్ధరాత్రులు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళ లారీ ఆపారు, వాళ్ళు లారీ ఆపారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నేను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటా. ఇండస్ట్రీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటా. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంత గ్రానైట్ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు యాక్చువల్గా 2019-20 నుంచే మన పరిశ్రమకు ఏదో దిశ జరిగినట్టుంది. కోలుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. రోజు రోజుకు నెట్టవేయబడుతున్నాం. ఇదేమో మీరు పూర్తిగా మార్కింగ్ అండ్ ట్రేడింగ్
నేను మాట్లాడేది మొత్తం ఇండస్ట్రీ గురించి. మీరు కూడా మార్కర్స్ కానీ ట్రేడర్స్ కానీ నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, క్వారీ ఓనర్ల కష్టాలు ఓనర్లకు ఉన్నాయి, ఫ్యాక్టరీ ఓనర్ల కష్టాలు ఫ్యాక్టరీలకు ఉన్నాయి, మీ బాధలు మీకున్నాయి, మార్కర్ల బాధలు వాళ్ళకు ఉన్నాయి. అందరి బాధలు నాకు తెలుసు కాబట్టి అందరం కలిసిమెలిసి కూర్చొని చర్చించుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఏది ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక సంయమనంతో అందరు కలిసిమెలిసి నడిస్తే కొంతకాలం దీన్ని తీసుకెళ్తే మంచి రోజులు వస్తాయి. ఆ మంచి రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఖమ్మం మళ్ళీ ఒక గ్రానైట్ హబ్ రాజస్థాన్ లాగా మళ్ళీ దాన్ని ప్రయత్నం చేస్తాం. చాలా మటుకు పరిశ్రమ 75% దాకా సిక్ అయి ఎన్పిఏలోకి వెళ్ళిపోయింది పరిశ్రమ. ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలియాలి ప్రొడక్షన్ ఎంత పడిపోయి ఉంటుంది, ఎంత వస్తుంది. ఇప్పుడు గతంలో 4-5 సంవత్సరాల క్రితం కానీ 2-3 సంవత్సరాల క్రితానికి డే బై డే తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. 50% పైన వాళ్ళ ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడి నుంచి సప్లై చేయడం తగ్గిపోయిందని అంటే అర్థం చేసుకోవాలి ఈ గ్రానైట్ పరిశ్రమ ఎట్లా ఉందో. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను చెప్తూనే ఉన్నాను. మొన్న కూడా గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు దృష్టిలో పెట్టడం జరిగింది. క్వారీల ప్రాబ్లం సాల్వ్ చేస్తే దాని ద్వారా ఫ్యాక్టరీలు సాల్వ్ అవుతాయి. ఫ్యాక్టరీలను మాత్రం 2009 నుంచి ఏదో విధంగా కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాం. మళ్ళీ కూడా ఎంత కష్టమైనా కాపాడుతాం. ఇప్పుడు క్వారీలను కాపాడుకునే ప్రయత్నం ఉంది. మీకు తెలియాల్సింది ఏంటంటే 1990లోనో 95లోనో 2000లోనో లీజులు ఇచ్చినప్పుడు ఇదే మైనింగ్ అధికారులు, ఇదే సర్వేయర్లు, ఇదే డైరెక్టర్లు, ఇదే జాయింట్ డైరెక్టర్లు, ఇదే డిప్యూటీ డైరెక్టర్లు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీలు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వీళ్ళందరూ కూడా అప్పుడున్న టెక్నాలజీతో అప్పుడున్నటువంటి పరిస్థితులతో ఓన్లీ చైన్ సర్వే చేసి ఒక ల్యాండ్ లొకేషన్ చేసి ఒక ఓల్డ్ స్టోన్ ఎక్కడిచిన రోడ్లు కానీ ఓఎస్ స్టోర్స్ ద్వారా కానీ ల్యాండ్ డిక్లేర్ చేసి లీజులు ఇచ్చారు. ఆ లీజులు ఇచ్చినటువంటి మైన్స్లోనే ఓనర్లు తవ్వుతారు. ఓనర్లు ఎప్పుడైనా ఏదైనా కొద్దిగా చిన్న విషయాలు జరుగుతూ 10% అటు ఇటు తవ్వుతారు తప్ప అసలు లీజు లేదు తవ్వరు. అలాంటిది ఇప్పుడు ఈటీఎస్ నోటీసులు ఇస్తున్నారు. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎట్లాగ మన వాళ్ళందరూ సోషల్ మీడియాలో పెడతారు. ఇది ప్రభుత్వం దృష్టిలో కూడా పోవాలి, మన కష్టాలు కూడా తెలిస్తే మాత్రమే చెప్పడానికి చెప్తున్నాను. ఆ ఈటీఎస్ నోటీసులకు ఒక అర్థం ఉండాలి. ఇచ్చేటోళ్ళకు కూడా ఇచ్చేటోడు మైనింగ్ అధికారి ఇస్తాడు, నిన్నటి దాకా వస్తాడు, ఇది బాగానే ఉంది, విత్ ఇన్ ద లీజ్ ఏరియాలోనే పని చేస్తున్నారు, కింద పర్మిట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి సర్టిఫై చేసి పర్మిట్లు ఇస్తారు. తెల్లారేసరికి ఇది లీజ్ అవుట్లో చేస్తున్నారు, అది ఎక్కడో లీజ్ ఉంది, ఇది ఎక్కడో తవ్వుతున్నారు అని చెప్తారు. అధికారులకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీ ఉద్యోగాల భయం మీకు ఉండొచ్చు, కానీ గ్రానైట్ కార్మికులు కానీ గ్రానైట్ వ్యాపారస్తులు కానీ మార్కర్లు కానీ ట్రేడర్స్ కానీ లారీ ఓనర్లు కానీ ఎవరు కూడా దొంగలు కాదు. పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాను, నేను ఒక దొంగలాగా మాత్రం చూడకండి, ఎవరినైనా ఎవరిని కూడా ఒక దొంగలాగా చూడకండి. ఎందుకంటే మీరు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకో భూములు కేటాయించి డబ్బులు ఇచ్చి లోన్లు ఇచ్చి నిధులు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తూ 100 ఎకరాల భూములు పంచిపెడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఫ్యాక్టరీలు, ఓనర్లు సొంత ఇల్లులు ఆస్తులు తాకట్టు పెట్టుకొని తెచ్చుకొని నడుపుకుంటున్నటువంటి పరిశ్రమ. దీన్ని సొంతంగా కష్టపడి నిర్మించినటువంటి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు మీరు బయట నుంచి తెచ్చిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువ అవకాశాలు వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఇస్తారు. వీళ్ళని కాపాడుకుంటుంది తప్ప ఈ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. రెవెన్యూ ఇచ్చేది వీళ్ళే, కష్టపడి చేసేది వీళ్ళే, ఉద్యోగాలు ఇచ్చేది కూడా వీళ్ళే, అన్నీ చేసేది వీళ్ళే. పైనుంచి వచ్చిన వాళ్ళు ఏదో 5-10 సంవత్సరాలు ఉంటారు, ఫ్యాక్టరీ కడుతున్నట్టు యాక్షన్ చేస్తారు. 10-15 సంవత్సరాల తర్వాత 100 ఎకరాలు మీరు ఇస్తే దాంట్లో 5 ఎకరాలు కడతారు, 95 ఎకరాలు పక్క పెడతారు. 10-15 ఏళ్ళ తర్వాత దాని మీద హక్కులు వచ్చినాక అమ్ముకొని వెళ్ళిపోతారు. ఈ పరిశ్రమలో ఈ కట్టుకునేది ఎకరం 2 ఎకరాల ఫ్యాక్టరీలు, 6 ఎకరాల ఫ్యాక్టరీలే. ఇవి ఎక్కడి పోవు, వాళ్ళు వాళ్ళ పిల్లలు కట్టుకొని సంపాదించుకొని వాళ్లకు కుటీర పరిశ్రమగా నడుపుకునేదే ఇండస్ట్రీ. ఇది గట్టిగా నేను ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, ఈ ఈటీఎస్ నోటీసులు బంద్ చేయాలి. నోటీసులకు దానికి సమాధానం తీసుకొని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. ఫ్యాక్టరీ ఓనర్లు కూడా ఎలాంటి ఇబ్బందులు, వాళ్ళు ఏం తప్పులు చేయరు, స్లాబ్ సిస్టమ్ ప్రకారం కట్టుకుంటూనే వస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలి. వీళ్ళేమి ఎక్కడి నుంచో పారిపోయే దొంగలు కాదు, ఒక మంచి సిస్టమేటిక్గా నడుపుకుంటున్నారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఇక్కడ ఉన్న కొద్దిపాటిదే 3-4 జిల్లాల్లో ఉన్నదే ఈ పరిశ్రమ. దీన్ని దయచేసి కాపాడాలి, కాపాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మనవి చేసుకుంటూ
మన మిత్రులందరూ కూడా తెలియజేసుకునేది ఏంటంటే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక్క మాట చెప్పేది ఏంటంటే, ఎవరికి కష్టం వచ్చినా సరే, ఎవరికి బాధ వచ్చినా సరే ఒక యూనిట్గా ఉండి మీ ట్రేడర్స్ కానీ, మార్కర్స్ కానీ, మా గ్రానైట్ అసోసియేషన్ కానీ, క్వారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ అందరు కనుక కలిసి కట్టుగా ఒక యూనిట్గా ఉంటే అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే అందరూ ఒక యూనిట్గా ఉండాలి. దీంట్లో వర్గ విభేదాలు వాళ్ళు వీళ్ళని మాత్రం ఎక్కడ కూడా ఉండొద్దు. గ్రానైట్ అంటే ఒక సిన్సియారిటీగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా పోదాం. నేను రావడానికి ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నా. పార్టీలకు అతీతంగా పనిచేసుకొని ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నటువంటి మిత్రులందరికీ ఉపేందర్, వీళ్ళు నరేందర్ గారు, ఈ బాడీ కొత్తగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గానికి కానీ ముందున్నటువంటి మిత్రులందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అందరికి ఆకలిస్తుంది. దయచేసి నేను ముగిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మంచిగా లీజర్గా కలుసుకుందాం. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. దయచేసి ఆలస్యమైంది ఏమనుకోవద్దని చెప్పాను. థ్యాంక్ యూ.
ఈరోజు ఖమ్మంలో మా గ్రానైట్ మిత్రులందరూ, గ్రానైట్ కుటుంబ శ్రేణులందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా గ్రానైట్ ఫినిష్డ్ పాలిషింగ్ మార్కింగ్ చేసే బయర్లు కానీ, ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, మార్కింగ్ చేసేవాళ్ళు కానీ, టోటల్గా ఇక్కడి నుంచి భారతదేశం మొత్తం సప్లై చేసేవాళ్ళు ప్రతి గ్రామాన ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం కానీ, ఖమ్మం నియోజకవర్గం కానీ ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్టరీ నుంచి తిరిగి పొద్దున్న లేస్తే తిరిగి ఎక్కడెక్కడ ఏం స్లాబ్స్ ఉన్నాయో తిరిగి చూసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బయటికి పంపించి అమ్మించి బయర్లందరూ కలిసి ఫ్యాక్టరీలు ఎంకరేజ్ చేస్తే నడుస్తున్నటువంటి ఇండస్ట్రీ ఇది. వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం వారు అడిగిన వెంటనే వారు ఒక డైరీ చేసుకున్నాం. ఆ ప్రోగ్రామ్ ఓపెనింగ్కి రావాలనంటే రావడం జరిగింది. ఒక దాదాపు 2-3 గంటల ఆలస్యమైంది. దానికి కూడా కారణం మా మిత్రులు చిన్ననాటి గురువులు శ్రీనివాసాచార్యులు గారు చనిపోవడం మూలాన వరంగల్ వెళ్ళి రావాల్సి వచ్చింది. దానికి కొద్ది ప్రోగ్రాం ఆలస్యమైంది. అది బ్రహ్మాండంగా మంచిగా పిల్లలందరూ ఓపెనింగ్ చేసాం. వాళ్ళ కార్యవర్గానికి మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ పరిశ్రమ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ, పెద్ద కట్టర్ల అసోసియేషన్ కానీ, స్మాల్ స్కేల్ చిన్న పరిశ్రమలు కానీ, ట్రేడర్స్ కానీ, మార్కర్లు కానీ అందరూ కలిసిమెలిసి ఇక్కడ ఖమ్మంలో ఒక మంచి వాతావరణం ఉంటుంది. దాదాపు 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కూడా సెటిల్ అయిన వాళ్ళు హైదరాబాద్ తర్వాత ముఖ్యంగా ఖమ్మం నగరమే. ఇది కొంచెం ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉంటుందని చెప్పేసి అందరూ దేశం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీని మ్యాక్సిమం మేము కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాం. గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఉన్నటువంటి కానీ మెల్లమెల్ల చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి చైనా మార్కెట్ కానీ, లోకల్ కానీ క్షీణించిపోతుంది. డే బై డే ఇండస్ట్రీ తగ్గిపోతుంది. దాదాపు 60-70% ఇండస్ట్రీ 75% దాకా ఎన్పిఏలోకి వెళ్ళిపోయినాయి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత, అవసరం కూడా ప్రజాప్రతినిధులపై, ప్రభుత్వంపై కూడా ఉన్నది. ఫ్యాక్టరీలను సబ్సిడీలు ఇచ్చుకుంటూ ఏదో విధంగా వాటిని స్లాబ్ సిస్టమ్ ద్వారా నెట్టుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళ బాధలు, ట్రేడర్స్ బాధలు వాళ్ళకు ఉన్నాయి, లారీ ఓనర్స్ బాధలు వాళ్ళకు, ఓవర్ టర్నేజ్ అని, రోడ్ల మీద లారీలు ఆపడం కానీ, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా కొంచెం సరళీకృతం చేస్తూ వాటిని సహకరించాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా క్వారీల పరిశ్రమ, క్వారీలన్నీ కుంటుపడిపోయాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. పర్మిట్ లేకుండా నిన్నటిదాకా నడిచినటువంటి క్వారీలు ఇవాళ సడన్గా సడన్గా ఈటీఎస్లు ఇచ్చి, నోటీసులు ఇచ్చి, పెనాల్టీలు వేశారు. దీనికి అధికారులు భయంతో ఇచ్చిన నోటీసులే తప్ప నిజానికి తప్పిదాలు కావవి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో, కొత్త కంప్యూటర్ యుగంలో మనం జీపీఎస్ మీద ఆధారపడి కార్లు నడుపుకుంటూ పోతున్నాం. హైదరాబాద్లో ఒక ఇంట్లో కూర్చొని జీపీఎస్ మనం పంపిస్తే, మన లొకేషన్ పంపిస్తే, ఒక దిక్కు నుంచి పంపిస్తే లొకేషన్ ఇంకో పక్కింటికి, వెనక కాలింగ్ చూపెడుతుంది, ఇక్కడ చూపిస్తే పక్క కాలింగ్ చూపెడుతుంది. అలాంటి జీపీఎస్ నమ్మి మన వాళ్ళు ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పాత టెక్నాలజీ చైన్ సర్వేల ఆధారంగా ఇచ్చినటువంటి క్వారీలని ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి క్వారీలు అవే. రోజు అధికారులు వచ్చి చూస్తారు, ఇవన్నీ వితిన్ ద లిమిట్లోనే ఉన్నాయని చెప్పి సర్వే చేసి పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆల్ ఆఫ్ ది సడన్గా ప్రభుత్వాలు మారగానే, లేదంటే అధికారుల మీద ఒత్తిడి రాగానే, ఇబ్బంది రాగానే ఇవి ఈటీఎస్ సర్వేలు ఇచ్చేసి పెనాల్టీలు ఏమనగానే పెనాల్టీలు వేసి క్వారీలన్నీ మూసేయడం జరిగింది. దాని ద్వారా ఫ్యాక్టరీలన్నీ రా మెటీరియల్ లేక ఇబ్బందుల్లో పోయింది. దాన్ని ఈటీఎస్లను ఇచ్చిన నోటీసులు అవి తప్పుడు నోటీసులు, భయభ్రాంతులను చేసే నోటీసులు, అవన్నీ కూడా ఇచ్చిన అధికారులకు కూడా తెలుసు. మాకెందుకులే బాధ అని చెప్పేసి ఇచ్చుకుంటా పోతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. చైన్ సర్వేకును జీపీఎస్ సర్వేకు లొకేషన్ తేడా చూపెడితే తప్ప పిట్ మ్యాపింగ్ కానీ, క్వారీలు కానీ లొకేషన్ అవే క్వారీలు. అవి కాకుండా ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ చూపిస్తే అక్కడ క్వారీలు ఉండవు. మీరు ప్లేన్ భూమి మీకు శాంక్షన్ అయింది, మీరు ఇక్కడ దోవుతున్నారని అంటే అది 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి దోవే క్వారీ. ఏదో అర్ధరాత్రి పూట తవ్వితే తెల్లారిసరికి ప్రొడక్షన్ వచ్చే క్వారీలు కావు ఇవి. దయచేసి ప్రభుత్వం కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి మా ముగ్గురు సోదరులు మంత్రివర్గాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సబ్సిడీలు కూడా ఆగున్నాయి. కరీంనగర్ కానీ, వరంగల్, ఖమ్మంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు సబ్సిడీలు కూడా ఆగున్నాయి. క్వారీల సమస్య కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి గతంలో కూడా గ్రానైట్ మీటింగ్ ఒకసారి రాయల్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరిగితే, ఎస్ఆర్ గార్డెన్లో వీళ్ళందరూ జరిగితే కూడా నేను గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా విన్నవించడం జరిగింది. గ్రానైట్ సమస్యలు, క్వారీ ఓనర్ల సమస్యలు ఇవన్నీ సానుకూలంగా చర్చించాలనుకుంటే అందరం రాష్ట్ర అధ్యక్షులు కానీ వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలంటే నేను కూడా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నా.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది దిగుదొక్కున్న కొద్ది మంది నుంచి మళ్ళీ దీన్ని రీకూపప్ చేసి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు కష్టపడిన 3-4 సంవత్సరాల్లో మళ్ళీ 100% తేవాలంటే చాలా కష్టమైన పని. దీన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా, అధికారులు కూడా స్పందించి దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వారీ ఓనర్ల సమస్యలు కానీ, ఫ్యాక్టరీ ఓనర్ల సమస్యలు కానీ, లారీ ఓనర్లు కానీ, ట్రేడర్లు కానీ, మార్కర్లు కానీ, వీళ్ళు ఎవరి సమస్యలైనా కూడా మనందరం ఒక కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉంటే ప్రభుత్వం దగ్గర పోవచ్చు, చేయించుకోవచ్చు. ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గర పోయి మనం చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది, రాష్ట్ర అధ్యక్షుల మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాయల నాగేశ్వరరావు గారి మీద కూడా ఉంది, అధికారుల మీద ఉంది. నేను కోఆపరేట్ చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నా. ఇది గ్రానైట్ కుటుంబం, దీంట్లో నేను అభివృద్ధి అయినా కాబట్టి నా బాధ్యతగా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్తాను. జై తెలంగాణ.